హరే కృష్ణ. భగవద్గీత 5వ పదము మొదటి అధ్యాయము 24వ శ్లోకము. సంజయ ఉవాచ ఏవముక్తో హృషీకేశో గుడాకేశేన భారత సేనయోరుభయోర్మధ్యే స్థాపయిత్వా రథోత్తమం. సంజయుడు పలికెను, ఓ భరతవంశీయుడా, అర్జునునిచే ఆ విధంగా సంబోధింపబడిన వాడై శ్రీకృష్ణ భగవానుడు ఉత్తమమైన రథమును ఇరుపక్ష సేనల మధ్యకు నడిపాడు. భాష్యం. ఈ శ్లోకంలో అర్జునుడు గుడాకేశునిగా చెప్పబడినాడు. గుడాక అంటే నిద్ర అని అర్థం. నిద్రను జయించినవాడు గుడాకేశుడు అని పిలువబడతాడు. నిద్ర అంటే అజ్ఞానమని కూడా అర్థం. అంటే శ్రీకృష్ణునితో మైత్రి కారణంగా అర్జునుడు నిద్ర, అజ్ఞానము రెండింటినీ జయించాడు. పరమకృష్ణ భక్తునిగా అతడు శ్రీకృష్ణ భగవానుని క్షణకాలమైనా మరిచిపోలేదు. అదే భక్తుని నైజం. మెలకువతో ఉన్నప్పుడు కానీ నిద్రలో ఉన్నప్పుడు కానీ భక్తుడు శ్రీకృష్ణుని నామ రూప గుణ లీలలను తలుచుకుండా ఉండలేడు. ఈ విధంగా కృష్ణ భక్తుడు కేవలం శ్రీకృష్ణునే నిరంతరము తలుస్తూ నిద్ర, అజ్ఞానము రెండింటినీ జయిస్తాడు. ఇదే కృష్ణ భక్తి భావన లేదా సమాధి అని పిలువబడుతుంది. హృషీకేశునిగా అంటే ప్రతి జీవి ఇంద్రియాలకు, మనస్సుకు నిర్దేశకునిగా శ్రీకృష్ణుడు సేనల మధ్య రథమును నిలపమనడంలో అర్జునుని ఉద్దేశాన్ని తెలుసుకోగలిగాడు. అందుకే అతడు ఆ విధంగా చేసి ఇలా పలికాడు.